కాక వెంకటస్వామి గారి 9వ వర్ధంతి సందర్భంగా చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున నివాళులు ఆర్పియనికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే కాకగారు చేసినటువంటి కార్యక్రమాలను ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం 1969లో తుపాకీ తూటాలకు భయపడకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి కాక వెంకటస్వామి గారు. ఇలా పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల కష్టం అంటే తెలిసినటువంటి వ్యక్తి ఇవాళ కాక వెంకటస్వామి గారు అని చెప్పి గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆనాడు పేదల పరిస్థితి చూసి చలించిపోయి పేదలకు తిననీకి తిండి లేదు, కట్టనీకి బట్ట లేదు, ఉండనీకి ఇల్లు లేదని చెప్పి అనేకమైన పోరాటాలు చేసి పేదలకు ఇల్లు ఇప్పించినటువంటి ఒక గొప్ప వ్యక్తి వెంకటస్వామి గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ఇల్లు ఇప్పించినందుకు గుడిసెల వెంకటస్వామి అని చెప్పి ఆయనకు ఒక ముద్ర పడడం జరిగింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అనేక మంది చెప్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీలో ఉండి సిడబ్ల్యూసి సమావేశాన్ని కూడా బహిష్కరించి నాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం, నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు ఆస్తులు ముఖ్యం కాదని చెప్పి ఆయన ఒక ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా సిడబ్ల్యూసి సమావేశాన్ని బహిష్కరించి బయటికి వెళ్ళిపోయినటువంటి చరిత్ర కాక వెంకటస్వామి గారికి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏదైతే ఈరోజు కాక వెంకటస్వామి గారు చూపినటువంటి ఆశయంలో వారి కుమారులైనటువంటి వాళ్ళు బెల్లంపల్లి నుండి చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలకు విశాఖ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా నాకు మా నాన్నగారు చూపెట్టినటువంటి ఆశయాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి పేదలకు అనేకమైనటువంటి కార్యక్రమాలు విశాఖ ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నారు. మరి మనందరికీ కూడా ఈరోజు కాక గారిని మేము గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో చెన్నూరు బెల్లంపల్లి కాకుండా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వారందరం కూడా కాక ఆశయంలో నడుస్తామని చెప్పి ఈరోజు ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. మాది బెల్లంపల్లి నియోజకవర్గం, వేమనపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి నుండి పెద్ద ఎత్తున మేమంతా ఈరోజు కాకా వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా హాజరైనాం. ముఖ్యంగా ఆయన ఆశయాల కోసం ఇద్దరు కొడుకులు వాటిని కొనసాగిస్తూ ముందుకు సాగే క్రమంలో అందరూ కూడా ఇక్కడ వీళ్ళెవరు నాన్ లోకల్ అనే పరిస్థితిలా అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఎవరు నాన్ లోకల్? కాకా వెంకటస్వామి కట్టిన పుట్టలో పామురు లెక్క దాగున్న మీరు నాన్ లోకల్. ఆయన చేసిన పనులు దేశంలో ఒక మంత్రిగా, రాష్ట్రానికి మంత్రిగా ఎన్నో సేవలు చేసిర్రు. ఆయనే మీరు పుట్టలలో దూరిరు తప్ప, మా పుట్టల మీరు దూరిరు తప్ప మీ పుట్టల మేము దూరలేదు. కాకా వెంకటస్వామి గారి తనయులు ఇద్దరికిద్దరు, వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ పెద్ద ఎత్తు మెజార్టీతో ఈరోజు ప్రజలు గెలిపించుకున్నారు. దీన్ని అదేవిధంగా కాకా వెంకటస్వామి గారి ఆశయాలను కొనసాగిస్తూ ఆ ఇద్దరితో బాటు మేము వారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్లలో బీదలకు ఇండ్లు కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలన్నీ ఎటువంటి అనాపైస రూపాయి కూడా ఇవ్వని దగ్గర ఆశపడకుండా తినే కుటుంబం వారిది. వారి వెంట ఉన్న నాయకులను కూడా నిక్కచ్చిగా అటువంటి వాళ్ళమే ఉన్నాం. మీ నాయకులు ఇంతకుముందు ఉన్న పాముల వెనుక ఉన్నోళ్ళు అంత దొంగలు, దోపిడీదారులు. అందుకే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి ఇద్దరు అన్నదమ్ములను భారీ బ్రహ్మాండంగా మేరతో గెలిపించారు. నిజంగా కాకా వెంకటస్వామి గారు సెల్యూట్ కొడుతున్నాం.